ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దళిత రీసెర్చ్ స్కాలర్ల మీద ఏయూ యాజమాన్యం వేధింపులకు దిగడం ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అంబేద్కర్ ఇండియా మిషన్ అధినేత ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తెలిపారు. సునీల్ కుమార్ ఏయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్ కార్యాలయాన్ని సందర్శించారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి డాబ్ అని ఉందంటే డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ఢిల్లీలో ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి వాళ్ళు ప్రతి యూనివర్సిటీలో కూడా, ఇక్కడే కాదు మొత్తం దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కోసం అని చెప్పి కొంత ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అంబేద్కర్ ఫౌండేషన్ ఇట్లాంటి పేద విద్యార్థులు వాళ్ళ కోసం అని చెప్పి ఏర్పాటు చేసింది. అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రోడన్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫండ్ అది. అయితే నేను విచారిస్తే తెలిసింది ఏమిటి అని అంటే, నాగార్జున యూనివర్సిటీలో కానీ పక్కనే ఉన్నటువంటి ఐఐఎంలో కానీ ఇదే అంబేద్కర్ షేర్ ఉంది. అక్కడ వచ్చిన ఫండ్స్ ఎప్పటికప్పుడు ఏ నెలకు ఆ నెల వాళ్ళకి డిస్పర్స్ చేయడం జరుగుతుంది. ఈ అబ్బాయి రీసెర్చ్ చేస్తున్నాడు. రీసెర్చ్ చేసినందుకు కాను ఇతనికి నెలకి 40,000 రూపాయలు జీతం, 35,000 జీతం, ఒక 6,000 హెచ్ఆర్ఏ కింద వస్తుంది. ఇది ప్రతి చోట కూడా వస్తుంది. ఆ మిగతా యూనివర్సిటీల్లో ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఇమీడియట్గా ఆ నెలలో వాళ్ళకి ఆ జీతం వేసేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మన ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరిగింది అని అంటే, ఈ యాదాల ప్రవీణ్ అనే అబ్బాయికి జీతం ఉద్దేశపూర్వకంగానే ఇవ్వకుండా ఆఫ్ చేశారు. మీకు ఉదాహరణకి ఇప్పుడు నా దగ్గర ఈ పేపర్స్ ఉన్నాయి. ఇవి కనుక మనం చూసుకున్నట్లయితే 26/5/2025 అంటే మే నెలలో 25లో వీళ్ళకి ఫండ్ వచ్చింది. వీళ్ళకి డిస్పర్స్ చేయమని చెప్పి మంత్లీ శాలరీస్. సో మే నెలాఖరులో వచ్చింది. ఈ క్లరికల్ డిలేస్ అవి ఉంటాయి. ఒక వారం రోజులో 10 రోజుల్లో తీసుకుని పోయిన జూన్లో ఇచ్చేసి ఉండొచ్చు, ఎందుకంటే అమౌంట్ పడింది. కానీ 4 మాసాలు తీసుకున్నారు, 4 నెలలు తీసుకున్నారు. ఇతనికి తనకు వచ్చిన జీతం, కేంద్రం నుంచి వచ్చిన జీతం బ్యాంకులో పడింది. ఈ అబ్బాయికి చేరడానికి 4 నెలలు పట్టింది. ఎందుకు పట్టింది? దానికి సమాధానం లేదు. ఈ 4 నెలలు ఆపేశారు. ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, మీకు నెల తిరిగేసరికి జీతం పడకపోతే ఎంత ఇబ్బందో మీకు కూడా తెలుసు. అట్లాంటిది ఈ అబ్బాయికి రావాల్సిన జీతం కేంద్రం నుంచి వచ్చి ఇక్కడ బ్యాంకులో పడిన తర్వాత కూడా 4 మాసాలు ఎందుకు ఆపారు? ఇంకొక ఇబ్బంది ఏంటంటే, అక్కడ నుంచి వచ్చిన అమౌంట్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ కనుక ఇవ్వకపోతే, వీళ్ళకి జీతాలు ఇచ్చాము వాడామని ఇవ్వకపోతే నెక్స్ట్ గ్రాంట్ రాదు. వీళ్ళు 4 నెలలు డిలే చేయటం వల్ల ఆ నెక్స్ట్ గ్రాంట్ అనేది రాల. సో 4 నెలల తర్వాత వీళ్ళు 9వ మాసంలో అక్టోబర్లో వీళ్ళకి ఆ జీతాలన్నీ కూడా ఇచ్చారు. ఇచ్చి యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపిన వారంలో మళ్ళీ వెంటనే రాబోయే పీరియడ్ అంతటికీ కూడా మళ్ళీ శాలరీస్ పడినాయి. సరే ఈసారన్నా వెంటనే ఇచ్చారా అంటే లేదు. 10వ నెలలో వీళ్ళకి ఇస్తే, అక్టోబర్లో కనుక వీళ్ళకి పేమెంట్ ఇస్తే, యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపిస్తే వచ్చినటువంటి అమౌంట్ని మళ్ళీ 2026 మార్చి నెల వరకు వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. అంటే 5 నెలలు, మరొక 5 నెలలు. ఈ 5 నెలల్లో కూడా వీళ్ళ తాలూకు జీతం కేంద్రం నుంచి వచ్చింది, బ్యాంకులో అలానే ఉంది. ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ 4 నెలలు డిలే, ఇక్కడ ఒక 5 నెలలు డిలే, అంటే 9 నెలలు డిలే. అంటే ఈ 9 మాసాలు వీళ్ళు ఎలా బతకాలి జీతం లేకుండా? ఏ ఉద్దేశంతో ఇవ్వలేదు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా కావాలని దళితులను హెరాస్ చేయటం, వేధించడం తప్పితే మరొకటి ఏమీ కాదు. వేరే కారణం ఏమీ కూడా కనపడటం లేదు. తర్వాత వచ్చిన అమౌంట్ కూడా మరొక 6 నెలలు. డిలే. ప్రతిసారి కూడా మెటిక్యులస్గా 4 నెలలు 6 నెలలు డిలే చేస్తూ ఇస్తున్నారు. ఇది యూనివర్సిటీ డబ్బు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బు, డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ డబ్బు.
వాళ్ళు ఇస్తున్న డబ్బుని డిస్పర్స్ చేయడానికి, వీళ్ళకి సక్రమంగా చెల్లించడానికి యూనివర్సిటీకి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి? దానికి సమాధానం ఎవరో చెప్పడం లేదు. ఈయన యాదాల ప్రవీణ్ అనేక మార్లు ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ గారు వైస్ ఛాన్సలర్ గారిని కలిసి తన సమస్య చెప్పుకుందామని వెళ్తే కనీసం అతనికి ఇంటర్వ్యూ లేదు. పైగా ఒకసారి కలిసి రిప్రజెంట్ చేస్తే నేనేమో నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నారని చెప్తున్నాడు ఆయన. మీ అంబేద్కర్ చైర్ కూడా మూసేస్తాం, మీరేం చేస్తారో చేసుకోండి. ఇదాంటి సమాధానం చెప్పే పద్ధతి ఒక వైస్ ఛాన్సలర్, అది కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎట్లా మాట్లాడేది? ఏంటి అన్యాయం, ఏంటి అరాచకం? అంటే అడిగేవాళ్ళు ఎవరు లేరనా? ఇది ఖచ్చితంగా హెరాస్మెంటే. ఇది ఎస్సీ ఎస్టీ హెరాస్మెంట్ అవుతుంది. దాని మీద అబ్బాయి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కమిషనర్ గారితో మాట్లాడాను, ఈ విషయం మీ దృష్టికి వచ్చిందంటే నా దృష్టికి రాలేదన్నారు ఆయన. జనరల్గా ఎస్సీ కమిషన్కి ఈయన పిటిషన్ కూడా పెట్టుకున్నాడు. ఆ పిటిషన్ డీజీ గారికి, మన సిఎస్ గారికి అందరికీ సర్క్యులేట్ అవుతుంది. అక్కడి నుంచి యూనిట్ ఆఫీసర్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, కమిషనర్ గారికి వస్తుంది. మరి ఎందుకు రాలేదు నాకు తెలియదు. బట్ ఈ అబ్బాయి పోయి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చావు కదమ్మా? ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మొన్ననే ఇచ్చాడు కంప్లైంట్. సో కేసు రిజిస్టర్ చేసి మరి ఏం చర్యలు తీసుకుంటారో, ఎందుకంటే ఎవిడెన్స్ క్లియర్గా కనపడుతుంది. దీని మీద స్పష్టమైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. అలాగే ఈయన అడారి సంతోష్ అని ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నారట ఇక్కడ.